ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 10వ వచనము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. టీచ్ మీ టు డూ దై విల్, ఫర్ దో ఆర్ట్ మై గాడ్. ఎవరి జీవితంలో అయినా సరే దేవుని చిత్తమే నెరవేరాలి, అదే నెరవేరుతుంది కూడా. ఎందుచేతనంటే దేవుని ప్రణాళికలు మన ఎడల నెరవేర్చేది ఆయనే. కానీ చాలామంది వారి జీవితాల్లో వారి ఆలోచనల ప్రకారం ముందుకు సాగిపోవాలి అని చూస్తారు. దేవునిపై ఆనుకొని జీవించలేరు. వారి మార్గాలు వేరు, వారి తలంపులు వేరు, వారి ఆలోచనలు వేరు. దేవుని తలంపులకు పూర్తిగా విరుద్ధముగా ఉంటాయి. దేవునిని ఎవరైతే వారి దేవుడిగా దేవునిపై ఆనుకుని ఆయన చిత్తం కొరకు ఎదురు చూస్తారో, నిరీక్షణతో దేవుని కార్యాల కొరకు వేచి ఉంటారో, వారి జీవితాల్లో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు. కనుక ఒక విశ్వాసి జీవితంలో దేవునిపై విశ్వాసం ఉంచాలి, ఆయనపై నిరీక్షణ ఉంచాలి. నిరీక్షణ అనున్నది జరగబోయే వాటికి ప్రతిరూపమైన ఒక నమ్మకంగా కలిగి దేవునిపై భారముతో చూడాలి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మేలులను చేయగలడు. నీ ప్రవర్తన అంతటిలో కూడా నీవు ఆయన చిత్తానికి, ఆయన అధికారానికి నీవు వదిలిపెట్టాలి. అట్టి విధముగా కనుక మన జీవితాల్లో ఆ చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే నీవు ధన్యుడవు. ఒకవేళ దేవుని చిత్తం కొరకు కనిపెట్టకుండా నీ తొందరపాటుతనంతో, నీ అవివేక అజ్ఞానము వలన జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఎటు తోచని స్థితిలో ఉన్నావేమో, జరిగినవన్నీ దేవునికే వదిలిపెట్టు. ఒకసారి అయినా దేవుని పాదాల చెంత చేరి ఆయనను వేడుకో. ఆయనే నీకు మంచిని బోధించి ఆయన మార్గంలో ఎట్టి విధముగా నువ్వు నడుచుకోవాలో ఆయన నీకు బోధిస్తాడు, నీకు నేర్పిస్తాడు. కనుక దేవునిపై భారం వేసి జీవితంలో ముందుకు సాగిపో. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలోనైనా నీ పాదాల చెంత చేరి నాయన నీ వాగ్దానాన్ని వినుచున్నారో నాయన, మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. అవును ప్రభువా, ఎవరైతే మీ చిత్తానికి కనిపెట్టినైనా మీరు జరిగించే మేళ్ల కొరకు నాయన ఆశతో ఎదురు చూస్తున్నారో నాయన, వారందరి నిమిత్తమై ప్రార్థిస్తున్నాను దేవా. నాయన వారి జీవితాల్లో మీ మెండైన నిండైన ఆశీర్వాదాలు కురిపించండి. ఎవరైతే నమ్మకంతో నైనా, నిరీక్షణతో నైనా, పట్టుదల కలిగినైనా మీ కార్యాల కొరకు నాయన తండ్రి ప్రభు కనిపెట్టి ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో అవి నెరవేరులాగా సహాయం చేయండి దేవా. నాయన ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను ముందుగా ఎరిగిన దేవా, సమయానుకూలంగా వాటన్నిటినీ వారి జీవితాల్లో నెరవేర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.